నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గం కురవాడ సత్యనారాయణ జిల్లా పరిషత్ హైస్కూల్ నందు నిన్న సాయంత్రం పొద్దుపోయిన తర్వాత కొంతమంది అల్లరి మూకాలు తాగుబోతులు స్కూల్ భవనంలో ప్రవేశించి ధ్వంసం చేయడం శోచనీయమని, విద్యాలయాలు అంటే 10 మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే విద్యా సంస్థలని అటువంటి వాటిలో దుర్మార్గంగా ధ్వంసం చేయడం శోచనీయమన్నారు. ఈ విషయం స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని, అలాగే స్కూల్ భవనంలో ఎమ్మెల్యే సహాయ సహకారాలతో మరమ్మతులు పని చేపడతామని తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుమ్మినేని వాణి భవానీ నాయుడు, మల్లికార్జున్, శ్రీహరి, రవికుమార్, చెంచయ్య, విష్ణువర్ధన్, నాని కృష్ణ, సుబ్రహ్మణ్యం, వెంకటరమణయ్య, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. సర్వేపల్లి నియోజకవర్గం అన్న, సర్వేపల్లి గ్రామం అన్న, మేము గొప్పగా బయటికి వెళ్ళి మీది ఏ ఊరు అంటే మాది సర్వేపల్లి నియోజకవర్గం అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండింది. ఎందుకంటే మొదట ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పూర్వీకులు ఉన్నటువంటి గ్రామం ఇది. ఎంతోమంది మేధావులని, రాజకీయ నాయకులని తయారు చేసినటువంటి నియోజకవర్గం. అదేవిధంగా ఈ సర్వేపల్లిలో ఒకప్పుడు మా పెద్దవాళ్ళు చదువుకోవాలా, బడికి వెళ్ళాలంటే నిడుగుడుపాలెం వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి చదువుకొని వచ్చేటువంటి పరిస్థితి. అటువంటిది ఆనాడు ఏదైతే కురవాడ సత్యనారాయణ గారు ఆయన ఈ స్థలాన్ని ఇచ్చి ఇక్కడ రేకుల షెడ్లు ఇచ్చి అందరూ కూడా ఇక్కడే చదువుకోవాలనేటువంటి ఆలోచన తీసుకురావడం, అదేవిధంగా మేమందరం కూడా ఇదే స్కూల్లో చదువుకోవడం, ఇక్కడికి ఎంతోమంది హెడ్ మాస్టర్లు వచ్చి ఈ స్కూల్ అభివృద్ధి కోసం వాళ్ళ సాయశక్తులు కృషి చేయడం, స్ట్రెంత్ని తెప్పించడం కోసం వాళ్ళు ట్యూషన్లు, అడిషనల్ క్లాసులు చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దేటువంటి ఈ KSNZP హై స్కూల్లో రాత్రి 7 గంటలకి తాగుబోతుల మోక వాళ్ళు ఎవరనేది బయటకు దేశం వదిలిపెట్టం. ఎందుకంటే దొంగతనాలు అనేటివి ఇళ్లల్లో చేస్తారు, ఇల్లు లేనప్పుడు చేస్తారు, ఇళ్లలో మనుషులు లేనప్పుడు చేస్తారు. చివరికి కోర్టులో కూడా చేసినటువంటి చరిత్ర నెల్లూరు జిల్లాకు ఇచ్చున్నారు. పోతే సర్వేపల్లి గ్రామంలో విద్యాలయాల్లో ఏముంటాయో మీరు దోచుకుపోనాటికి 10 మందికి విద్య నేర్పించేటువంటి దేవాలయంలోకి వచ్చి మీరు మీ ఇష్టానుసారంగా ఏదైతే ఆడపిల్లలు వినియోగించుకునేటువంటి బాత్రూమ్ డోర్ పగలగొట్టారు. మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా, మీ తల్లిదండ్రులు లేరా, మీరు ఇది నేర్చుకునేది ఇదేనా? అదేవిధంగా ట్యూబ్ లైట్లు పగలగొట్టారు, ట్యాపులు తాగే నీళ్ళు ఇచ్చేటువంటి ట్యాపులు ఎరగొట్టారు. మీలాంటి మనుషులు, మీలాంటి మృగాలు ఉండడానికి మేమైతే ఒప్పుకోం. ఏదైతే నిన్నటి రోజు జరిగినటువంటి సంఘటన, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే రాత్రిపూట 6 తర్వాత వచ్చి తాగుడికి అలవాటు పడి మందు బాటిల్లో తాగి ఇక్కడ వచ్చి మీరు చేసేటువంటి అవినీతి అక్రమాలన్నింటినీ కూడా మేము అరికట్టి మీ మీద కఠిన చర్యలు తీసుకునేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తేలే. ఈ సర్వేపల్లి గ్రామంలో ఏదైతే మేమందరం కూడా మీరు రాజకీయంగా ఏమైనా చేస్తుంటే ముందుగానే వచ్చి క్షమాపణ చెప్పి ఈ పనులన్నీ దగ్గరుండి చేయించాల. లేని పక్షంలో మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తేలే. తప్పుడు కేసులు పెడితే మాత్రం మీరు మీ అనుకున్న వాళ్ళు, మిమ్మల్ని నడిపించే వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో లోపలికి పంపించి ఇటువంటి చర్యలు పాల్పడకుండా చూస్తామని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇక నుంచి ఈ స్కూల్ ఆవరణలో ఇటువంటివి మళ్ళీ కానీ పునరావృతం అయితే మాత్రం మేము ఉపేక్షించాం. త్వరలోనే ఈ స్కూల్కి సంబంధించి CC కెమెరాలు పెట్టడం కానీ ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూడడం కానీ మా వంతు మేము చేస్తాం. మా స్కూల్ని మేము కాపాడుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం.